హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మార్నింగ్ ప్రియాంశిని లేవగానే బయటకు తీసుకొని వచ్చేసాను. అక్కడ ఫ్లైఓవర్ నుంచి ట్రాక్టర్స్ వెళ్తూ ఉంటే వాళ్ళు డీజే సౌండ్ పెడతారు కదా, సో ఆ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ ఇట్లా ఆడుకుంటూ ఉంది మార్నింగ్ లేవగానే బాల్కనీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన కోసం నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. తన కోసం అయితే ఉప్మా చేసి రెడీగా పెట్టేశాను తనకు తినిపించడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నేను హాట్ వాటర్ అయితే రెడీగా పెట్టుకున్నాను, నేను కూడా మార్నింగ్ తాగడం కోసం. అండ్ పక్కనే కీరాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. అదేంటో అండి, నాకు మార్నింగ్ డైలీ ఇట్లా హాట్ వాటర్లో లెమన్, హనీ ఇంకా జింజర్ వేసుకొని తాగకపోతే ఆ రోజంతా వెల్తీగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. మా ఆయన ఆర్డర్ చేశారు, ఇది నాకైతే సంబంధం లేదు. సో ప్రియాంశి కోసం అయితే ఒక టేబుల్ ఫ్యాన్ లాంటిది, అంటే ఛార్జింగ్ చేసుకొని వాడుకునే విధంగా ఒక ఫ్యాన్ అయితే ఆర్డర్ చేశారు. మినీ ఫ్యాన్ లాగా అనమాట. సో కరెంట్ పోయినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఓపెన్ చేసి చూసేసాను. చూడండి ఎలా ఉందో. ఫ్యాన్ అయితే ఇట్లా రొటేట్ అవుతుంది మంచిగా. ఏ యాంగిల్లో అంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే దానికి ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక కేబుల్ కూడా ఇచ్చాడు, సి టైప్ కేబుల్ అది. సో ఫ్యాన్ రివర్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. మనం కిచెన్లో కూడా చెమటలు పట్టకుండా యూజ్ చేసుకోవచ్చు. ఇది 4800 mAh బ్యాటరీతో ఉంటుంది. ఇది నాకు అరౌండ్ వచ్చేసి 1555 రూపీస్ అట్లా పడింది. ఇందులో అయితే 4 స్టెప్స్ ఉంటాయి. ఫ్యాన్ మనం స్పీడ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది రొటేట్ కూడా అవుతుంది. మెయిన్గా ఇదైతే ప్రియాంశి కోసం అయితే ఆర్డర్ చేశాము ఈ ఫ్యాన్ని. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడైతే ఒక నైట్ మొత్తం ఫుల్గా కరెంట్ లేకుండా కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు. సో నైట్ నిద్రపోదు కాబట్టి ప్రియాంశి తన కోసం మెయిన్గా ఆర్డర్ చేశామన్నమాట. సో బాగా యూజ్ అవుతుంది అనేసి. ఇక్కడ చూడండి 3 స్టెప్స్ ఉన్నాయి, 1తో కలిపి 4 స్టెప్స్ అనమాట మొత్తము. అండ్ దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా రొటేట్ కూడా అవుతుంది. అండ్ అలాగే పైన బటన్ వచ్చేసి రొటేషన్ కోసం, కింద లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ కూడా వస్తుంది. ఛార్జింగ్ అనమాట, ఛార్జింగ్తో నడుస్తుంది. ఒక 5 hours వస్తుందన్నమాట కరెంట్ లేనప్పుడు ఖచ్చితంగా. సో చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు ఇది. సో వర్తి అనిపించింది 1500కి నాకైతే. ఫ్యాన్ని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. అండ్ అలాగే ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు మనం కావాలంటే. కిచెన్లో కూడా సమ్మర్లో వంట చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఈ ఫ్యాన్ అయితే. సో చాలా బాగా అనిపించింది నాకు ఈ ఫ్యాన్ అయితే. ప్రియాంశి అయితే ఫ్యాన్ లేకపోతే అస్సలు నిద్రపోదు. నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ఎప్పుడు పడుకున్నా సరే తనకైతే ఫ్యాన్ ఖచ్చితంగా ఉండాలి. కూలర్, ఇంకా సమ్మర్ కాబట్టి కూలర్ అయితే పక్కా ఉండాలి. అసలు గాలి లేకుండా నిద్రపోదు అస్సలే. సో తన కోసం మెయిన్గా ఆర్డర్ చేసాము ఈ ఫ్యాన్ అయితే. సో మేము ఉండే దగ్గర అయితే మెయిన్గా పవర్ కట్ బాగా అవుతుంది నైట్ టైంలో. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే ఆర్డర్ చేశాము. నెక్స్ట్ అయితే ప్రియాంశిని పడుకోబెట్టేసి నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేశాను. సో నెక్స్ట్ లంచ్లోకి వచ్చేస్తే నేను ఎగ్ టమాటో కర్రీ అయితే చేశాను. అండ్ అలాగే రైస్, పెరుగు కూడా. సో నెక్స్ట్ అయితే లంచ్ చేసేసిన తర్వాత కాసేపు పడుకొని రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళడానికి నేను రెడీ అయిపోయాను. సో బయట నైట్ డిన్నర్ చేయడం కోసం అయితే రెస్టారెంట్కి వెళ్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో ఈరోజు కుదిరింది. సో ప్రియాంశిని కూడా రెడీ చేశాను. చూడండి తనని నమస్తే చెప్పమంటే చేతులు ఎలా పైకి పెడుతూ ఉందో ఇక్కడ. నెక్స్ట్ వచ్చేస్తే ముగ్గురం అయితే రెడీ అయిపోయి బయలుదేరాము రెస్టారెంట్కి వెళ్ళడానికి. అయితే ఆటోలో వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 1/2 kilometer ఉంటుంది ఈ రెస్టారెంట్కి. సో వాకబుల్ డిస్టెన్సే, వెళ్ళొచ్చు. హోటల్ వైబ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట ఇది. చాలా బాగుంటుంది.
మా ఇంటి దగ్గరలో ఉండే రెస్టారెంట్ ఇది ఒక్కటే, ఇక్కడ ఎక్కువగా లేవు, ఇది ఒక్కటే ఉందన్నమాట. సో ఇక్కడికే రెగ్యులర్గా వస్తుంటాము. ఇది వచ్చేసి నాది ఒక 3-4 టైమ్స్ వచ్చి ఉంటాను ఇంతకుముందు. సో లోపలికి అయితే వెళ్తున్నాము, రెస్టారెంట్ లోపలికి. సో చాలా వేడిగా ఉంది కాబట్టి వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నారు ఎంట్రన్స్లో అయితే వాటర్ పైప్స్తో. సో నెక్స్ట్ అయితే లోపలికి వెళ్తున్నాము. సో లోపల అయితే ఇట్లా గార్డెన్లో కూడా కూర్చొని తినొచ్చు. అండ్ అలాగే ఇక్కడ పక్కనే ఇట్లా గుడిసెల్లాగా వేసి దాంట్లో కూడా అరేంజ్ చేశారనమాట. సో దాంట్లో తినొచ్చు. అండ్ అలాగే లోపల ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ ఉంటాయి. చాలా పెద్దగా ఉంటుంది రెస్టారెంట్ అయితే. సో అందులో కూడా వెళ్ళి తినొచ్చు. మేమైతే ఎక్కువగా ఇట్లా గార్డెన్లో తినడానికి ఇష్టపడతాం ఈవినింగ్ టైంలో. చూడండి ఎట్లా లైట్స్ ఎట్లా అరేంజ్ చేశారో, చాలా బాగుంది కదా. ఇక్కడ గార్డెన్లో అయితే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇట్లా చైర్ అండ్ అలాగే హ్యాపీ బర్త్డే లాగా సెటప్ కూడా అరేంజ్ చేశారు. అండ్ పక్కనే ప్రొజెక్టర్ కూడా పెట్టేశారు ఇట్లా సాంగ్స్ ప్లే చేయడం కోసం. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. మేము లోపలికి అయితే వెళ్తున్నాం, ఇంకా టైం ఉంది కాబట్టి కొద్దిగా ఫొటోస్ దిగేసి అండ్ అలాగే ప్రియాంషిని కొద్దిగా ఆడిపిద్దామని వెళ్తున్నాం. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా అరేంజ్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ప్రియాంషి చూడండి ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుందో. ఇక్కడ కూర్చోబెట్టగానే ప్రియాంషి ఫస్ట్ భయపడింది. నెక్స్ట్ చూడండి ఎలా నవ్వుతూ ఉందో, ఎంజాయ్ చేస్తూ ఉంది. వాళ్ళ డాడీ ఊపుతూ ఉంటుందాన్ని. నెక్స్ట్ వచ్చేస్తే ప్రియాంషిని కొద్దిసేపు దానిపైన ఆడించేసిన తర్వాత ఇక్కడ లోపల ఐ లవ్ వైభవ్ గార్డెన్ అనేది కూడా అరేంజ్ చేశారు. సో చాలా బాగుంది. అదైతే రీసెంట్గా అరేంజ్ చేశారు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇంకా బాగా అరేంజ్ చేశారు. అంతకుముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ అసలు లేవు, రీసెంట్గానే అరేంజ్ చేశారు. మంచిగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నాను. సో ప్రియాంషి కూడా నన్ను చూసి రావడానికి నా మీదకి వచ్చేసింది ఊగడం కోసం. సో తనని కూడా తీసుకొని ఊగుతున్నాను ఇక్కడ. ఎందుకో తెలియదు, ప్రియాంషికి ఉయ్యాలంటే చాలా ఇష్టము. చూడండి ఎలా నవ్వుతుందో. నెక్స్ట్ అయితే ఉయ్యాల ఊగడం అవ్వగానే ప్రియాంషిని దీని మీద కూర్చోపెట్టేశాను. ఫస్ట్ అయితే భయపడింది. సో నెక్స్ట్ అయితే చూస్తూ ఉంది, అసలు ఏంటిది అనేసి గమనిస్తుంది. నెక్స్ట్ అయితే వాళ్ళ డాడీ కూడా ప్రియాంషిని కొద్దిసేపు అయితే ఇలా ఆడించేశాడు. అయితే ప్రియాంషిని ఫొటోస్ దించడం కోసం ఇక్కడ నిలబెట్టేశాము. సో చూడండి ఎలా నవ్వుతుందో ఇక్కడ వాళ్ళ డాడీ పిలుస్తూ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంషిని ఆడుకోవడం కోసం ఇందులో వదిలేసాము. బట్ ఒక్క దగ్గరే ఉంది, ముందుకు రమ్మంటే రావడం లేదు. అసలు నన్ను ఎక్కడో వదిలేశారు అన్న ఫీలింగ్లో చాలా భయపడుతూ ఏడ్చింది. అసలు ముందుకు కొద్దిగా కూడా జరగలేదు అసలు. నెక్స్ట్ వచ్చేస్తే ఇట్లా గార్డెన్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. సో లైటింగ్స్ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. ప్రియాంషిని ఇక్కడ ఫొటోస్ దించడానికి నిలబెడితే అస్సలు నిల్చోలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి లోపల ఇట్లా డీర్స్ లాగా కూడా అరేంజ్ చేసి ఇక్కడ ఐ లవ్ వైభవ్ గార్డెన్ అని అరేంజ్ చేశారు. సో లోపలికి కూడా వెళ్ళి చూసాము. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఈ రెస్టారెంట్ లోపల. నెక్స్ట్ ఇక్కడ చూడండి లైట్స్ ఎంత బాగా అరేంజ్ చేశారో. అండ్ టెంపుల్ వచ్చేస్తే ఇదే. సో వైభవ్ లక్ష్మీ టెంపుల్ అంట.
సో మేమైతే అక్కడికి వెళ్ళలేదు, అప్పటికే చీకటి పడిపోయింది అనేసి. సో నెక్స్ట్ డిన్నర్ చేయడం కోసం అయితే రెస్టారెంట్ లోపలికి వచ్చేసాము, గార్డెన్ దగ్గరికి. సో ఆర్డర్ చేయడానికి మెనూ అయితే చూస్తున్నాము ఇద్దరము. సో మా పాప చూడండి ఎట్లా ఆడుకుంటూ ఉందో ఈలోపు. ఇంకా చీకటి పడ్డాక ఈ లైటింగ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో గార్డెన్లో. సో చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ అయితే ఫుడ్ ఆర్డర్ చేసాము మెన్యూలో చూసి. సో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాము. అండ్ ఈలోపు రెస్టారెంట్లో చూడండి సాంబ్రాణి పొగ కూడా వేశారు. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. నెక్స్ట్ ఒక 10 minutes తర్వాత మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ బిర్యానీ అస్సలు బాగుండదు, లాస్ట్ టైం చాలాసార్లు వచ్చాము కాబట్టి సో బిర్యానీ టేస్ట్ చూసాం కాబట్టి అస్సలు బాగోదు. సో అందుకోసమని బటర్ నాన్స్ అండ్ అలాగే చికెన్ మల్వాని అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇవైతే ఆర్డర్ చేసాము. నెక్స్ట్ అయితే ఫుడ్ తినడం స్టార్ట్ చేయగానే ప్రొజెక్టర్ ఆన్ చేసేసి ఐపీఎల్ అయితే పెట్టేశారు. సో హోటల్ స్టాఫ్ కూడా ఐపీఎల్ క్రికెట్ అయితే చూస్తున్నారు. సో అందరికీ ఫేవరెట్ కదా. సో అక్కడ వచ్చిన జనాలు కూడా చాలామంది ఈవినింగ్ ఇట్లా ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తింటున్నారు. సో చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. మేము తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా అయితే చూడండి హోటల్కి ఎంతమంది జనాలు వచ్చేసారో, మంచిగా ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ ఉన్నారు. సో అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ప్రియాంశి పాప అయితే పడుకుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.